కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కొండ రాక్. ప్రభువా, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము. Lord, lead me to the rock that is higher than I. Psalm 61 verse 2. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను బలపరచినావా, నన్ను గమనించినావా, నన్ను బలపరచినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను బలపరచినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వంచన వంతెన ఒరిగిన భారన, పొసగక విసిగిన విసిరే కెరటన, వంచన వంతెన ఒరిగిన భారన, పొసగక విసిగిన విసిరే కెరటన, కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా, కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప,
మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున విరిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా. నిన్నే ఘనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా. నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే 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 కొలుతునయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే 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 కొలుతునయ్యా. నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రభువా, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము. లార్డ్, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దెన్ ఐ. ఎంత మంచి ఉన్నతమైనటువంటి కోరిక, ఆశ. కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. మనం పిల్లలకి మంచి ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగించాలి. వాళ్ళలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలి అన్నటువంటి ఆ తలంపు, ఆ ప్రోత్సాహము పిల్లలకి మనం ఇవ్వాలి. చూడండి, దావీదు. ఎవరిచ్చారు ఈ ప్రోత్సాహం దావీదుకు? ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఎవరు నీ ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలి జీవితంలోనే ఎవరు చెప్తూ ఉన్నారు? తండ్రి అయితే దావీదు యొక్క అన్నలందరూ కూడా రాజు యొక్క ఆస్థానంలో, కొలువులో, రాజు యొక్క సైన్యంలో సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు. రాజుకంతో సన్నిహితులుగా ఉన్నారు. అయితే దావీదు యొక్క సహోదరులందరిలో కూడా కడపటివాడు, చిన్నవాడు దావీదై ఉన్నాడు. దావీదు యొక్క తండ్రి ఎందుచేతనో దావీదును గొర్రెలు కాచుకొనడానికి పంపించి ఉన్నాడు. ఆ గొర్రెలు కాచుకొనడం తప్ప వేరే ఇతర పనులు ఏమి ఉండవా? అంటే ఏమిటి? ఇప్పుడు ఎట్లా అంటే, ఏ పనికి పనికిరానటువంటి వాళ్ళని పాస్టర్ పనికి పంపుతారని ఒక దృక్పథం. అన్ని తలాంతులు ఉన్నటువంటి వారిని, మంచి వాక్శక్తి, మంచి మెమరీ పవర్, మంచి జ్ఞానము ఉన్నటువంటి పిల్లలను చక్కగా ఉన్నతమైనటువంటి చదువులకు పంపించేదిని, ఏమైనా కొరత చదవలేనటువంటి స్థితి ఉన్నటువంటి, సరిగా పెర్ఫామ్ చేయలేనటువంటి పిల్లలను వచ్చి పాస్టర్స్గా, దేవుని సేవకులుగా బైబిల్ ట్రైనింగ్కి పంపించడం, అట్లా కొంతమంది చేస్తూ ఉన్నారు. అయితే మనం దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవునికి ఇచ్చే అర్పణ ఎప్పుడు కూడా మనం శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, జ్యేష్ఠ కుమారుడు నా సొత్తు అని చెప్తా ఉన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి ఆ జ్యేష్ఠ కుమారుడు అంటే మొదట పుట్టినటువంటి ఆ గర్భఫలము దేవుని సొత్తు అనమాట. ఇప్పుడు దావీదు యొక్క అన్నలందరూ కూడా వెల్ ఆఫ్ పొజిషన్లో ఉండగా, దావీదైతే ఏం చేస్తున్నాడు? కేవలము గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. అంతకంటే మంచి పని లేదా? అంటే ఏమిటి? పక్షపాతం. తండ్రి చేత కూడా అలక్ష్యం చేయబడ్డాడు. తండ్రి చేత కూడా నిర్లక్ష్యం చేయబడ్డాడు. తండ్రి కూడా చిన్న చూపు చూశాడు. తల్లియు తండ్రియు విడిచిపెట్టినా కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. మనం ఎక్కడ ఉండినప్పటికీ దేవునికి మరుగైనటువంటిది ఏమి కూడా లేదు. దేవునికి మరుగైనటువంటి సృష్టి ఏమి లేదు. అందరూ కూడా మిమ్మల్ని అన్యాయం చేశారా? మిమ్మల్ని చిన్నచూపు చూస్తారా? మిమ్మల్ని చివర ఉంచారా? మిమ్మల్ని లోపలికి రానీయలేదా? దిగులు పడకండి.
మనుష్యులు చేయి విడిచిపెట్టినప్పటికీ, మనుష్యులు పక్షపాతము చూపినప్పటికీ, మనుష్యులు అవమానించినప్పటికీ, దేవుడు అవమానించేవానిగా లేడు. దేవుని దృష్టిలో మానవులందరూ కూడా ఒకటే. ఆయన అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. అందరి నిమిత్తము కూడా తన ప్రాణాన్ని సిలువలో యేసుక్రీస్తు ప్రభువు అర్పించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కేవలం యూదుల కొరకే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం అర్పించారు అని ఉన్నదా? కేవలం గ్రీకు దేశస్థుల కొరకే యేసుక్రీస్తు ప్రభు ప్రాణం అర్పించారు అని ఉన్నదా? లేదు కదా. ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలు, తర్వాత గ్రీకు దేశస్థులు, తర్వాత అమెరికా దేశస్థులు, తర్వాత సౌదీ అరేబియా దేశస్థులు, ఇవన్నీ కూడా ఈ డివిజన్స్ ప్రారంభంలో ఉన్నాయి చెప్పండి. ప్రారంభంలో 7 కాంటినెంట్స్, తర్వాత ఏమిటది, ఎన్ని ఓషన్స్? 5 ఓషన్స్. ఇప్పుడు వరల్డ్ మ్యాప్ పటం మనం చూసినట్లయితే, ప్రపంచ పటం చూసినట్లయితే పిల్లలకి మనం ప్రపంచ పటం చూపిస్తాం. ఇప్పుడు ఇండియాలో అంత ప్రాచుర్యం లేదు కానీ మ్యాప్స్ తీసుకోవడం, తర్వాత గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకుని వెళ్ళడం. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి ఏమిటి అంటే పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల్ని యుక్తప్రాయం వచ్చేంత వరకు కనిపెట్టుకుని ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళని ఎక్కడికి కూడా ఒంటరిగా పంపించరు. క్రొత్త ప్రాంతాలకి ఒంటరిగా పంపించరు. ఏమైనా చదువుల కోసమో, ఇతర పనుల నిమిత్తమో ఊరికి దూరంగా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ ఎక్కడైతే బంధువులు ఉన్నారో, ఎక్కడైతే మిత్రులు ఉన్నారో, ఎక్కడైతే సన్నిహితులు ఉన్నారో అటువంటి ప్రాంతాన్ని చూసి ఎంపిక చేసుకుని పిల్లల్ని అక్కడికి మాత్రమే పంపుతారు. భారతదేశంలో పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా గమనించుకునే జాగ్రత్త తీసుకునే పద్ధతి ఉన్నది. అందుకని చెప్పి ఇంత శ్రద్ధ తీసుకోవడాన్ని బట్టి పిల్లలు త్వరగా చెడు మార్గాల్లోనికి వెళ్ళిపోవడం తటస్థించదు. ఇప్పుడు అమెరికా దేశము ఇంకా బాగా అడ్వాన్స్డ్ నేషన్స్ చూసినట్లయితే ప్రాబ్లం ఏంటి? సమస్య ఏంటి? సింగిల్ పేరెంట్ చిల్డ్రన్. సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ అంటే తల్లిదండ్రులు విడిపోతారు, డైవర్స్ తీసుకుంటారు. తర్వాత చాలా విషాదకరమైనటువంటి జీవితాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు అమెరికా దేశంలో. ఆ లోన్లీనెస్, ఒంటరితనము, తర్వాత హింసాయుతమైనటువంటి ప్రవృత్తి, ద్వేషము, పగ, నన్నెవరు ప్రేమించట్లేదు, నేనెవరికి అవసరం లేదు, నేను చనిపోతేనే మంచిది, నేను ఒంటరిగా ఉన్నాను, అటువంటి నెగెటివ్ థాట్స్. కానీ మన ఇండియన్ కల్చర్‌లో మనం చూసుకున్నట్లయితే పిల్లల్ని చక్కగా శ్రద్ధ కలిగి పిల్లలతో సమయం గడపడం, తర్వాత ఒక ఇంట్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులు మాత్రమే కాకుండా తల్లిదండ్రుల యొక్క పేరెంట్స్ అంటే తాతయ్య, ఇంకా నానమ్మ, నాయనమ్మ గారు, అమ్మమ్మ గారు, ఇట్లా పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఉండుటను బట్టి కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది కదా. అందువల్ల పిల్లల్ని ఎంతగానో తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని వెచ్చించి స్పెండ్ చేయలేకపోయినప్పటికీ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, వృద్ధులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. ఆ పద్ధతి ఉండింది. అమెరికా ఇంకను అనేక ఇతర ఫారిన్ కంట్రీస్‌లో ఆ పద్ధతి లేకపోవడం వల్ల పిల్లలు డిప్రెషన్‌కి గురైపోతున్నారు. తర్వాత ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్‌కి గురవుతున్నారు. డ్రగ్స్‌కి, మాదక ద్రవ్యాలకి, చెడ్డ స్నేహాలకి, బ్యాడ్ ఫ్రెండ్‌షిప్స్‌కు, తర్వాత డ్రగ్ అడిక్షన్స్‌కు, తర్వాత అనేక వైలెన్స్‌కు, తర్వాత ఎక్స్‌ట్రీమిజంకు. ఇప్పుడు చూడండి ఎంత ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్ మనం వరల్డ్‌లో చూస్తున్నాం. ఎటు చూసినా కూడా వెపన్స్. ఇండియాలో దేవునికి స్తోత్రం ఇంకా మనకి స్కూల్ పిల్లలకి రివాల్వర్స్ రాలేదు. స్కూల్ పిల్లల చేతిలోకి రైఫిల్స్ రాలేదు, పిస్టల్స్ రాలేదు, రివాల్వర్స్ రాలేదు. ఆయుధాలు మనం ప్రతిదినము చూడము కదా! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అమెరికా ఇంకను అడ్వాన్స్డ్ కంట్రీస్‌లో మనం చూసినట్లయితే పిల్లలకి యాక్సెసిబిలిటీ, రివాల్వర్స్, తుపాకీలు గానీ, మరణకరమైనటువంటి ఆయుధములు చిన్న పిల్లలకి యాక్సెసిబిలిటీ ఉండుటను బట్టి హంతకులుగా మారిపోతున్నారు. ఎంతోమంది చిన్న పిల్లలు హంతకులుగా మారిపోయి ఆ వయసులో వాళ్ళకేం తెలుస్తుంది? ఏదో సమస్య, ఏదో హేట్రెడ్, ఏదో చిన్న తగువు స్కూల్‌లో ఉన్న పిల్లలతో. ఆ తగువులో ఆ గన్ పెట్టి కాలిస్తే ఇంకా చనిపోతారని కూడా తెలియనటువంటి ఆ చిరు ప్రాయంలో వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఆయుధాల యొక్క యాక్సెస్‌ని బట్టి సినిమాల్లో చూసి సినిమాల ప్రభావం కూడా ఇదొకటుంది కదా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్
పూర్వం వచ్చి ఒక చిన్న కష్టమైనటువంటి మాట, తన పొరుగువారిని ఒక చిన్న మాట, బుద్ధిహీనుడా అంటేనే అదొక పాపము. ద్రోహులారా అంటే అదొక పెద్ద పాపము. ఒక చిన్న చెడ్డ మాట తమ పొరుగువారిని ఎవరైనా పలికారంటే దాని గురించి ఎంతగానో మనస్తాపపడేవారు, పశ్చాత్తాపపడేవారు. అయ్యో! కోపంలో అనేసానే, ఈ చెడ్డ మాట ఉపయోగించానే, అయ్యో! ద్రోహులారా అన్నానే, అయ్యో! బుద్ధిహీనుడా అన్నానే. ఆ పశ్చాత్తాపం ఉండేది. ఒక మాట నోరు జారితే ఆ చిన్న మాట పక్కన వాళ్ళని ఎంతగా గాయపరిచిందో అయ్యో పాపం! ఎంత బాధపడి ఉంటారో గదా! ఆ మెత్తని మనస్సు, ఆ శుతి మెత్తని మనస్సు, ఆ కాన్షియస్‌నెస్ అంటాం గదా! కాన్షియస్‌నెస్, మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, ఆహ్, అంతరాత్మ అంటాం. కాన్షియస్‌నెస్ అంటే అంతరాత్మ. అంతరాత్మ చచ్చిపోయినటువంటి మనుష్యులుగా చాలామందున్నారు. నరహంతకులుగా మారిపోయినటువంటి మనుష్యులుగా ఎంతోమందున్నారు. ఎందుకని? మేము ఎవరి చేత ప్రేమించబడట్లేదు, మాకెవరు లేరు, మేము నిరాశలో ఉన్నాము, నిస్పృహలో ఉన్నాము, కష్టంలో ఉన్నాము, డిప్రెషన్‌లో ఉన్నాము, మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు లేరు. అమెరికాలో అదే కదా! ఇప్పుడు ఎంతమంది ఫుట్‌పాత్‌ల మీద వస్తా ఉన్నారు. ఎంతమంది బేసిక్ అమ్యూనిటీస్ లేకుండా ఉన్నారు. వి ఆర్ ఆన్ అవర్ ఓన్ అంటారు పిల్లలు. చిన్న పిల్లలు వి ఆర్ ఆన్ అవర్ ఓన్ అంటారు. అక్కడ చూసారా ప్రేమలు, అంత్య దినములలో ప్రేమలు చలారిపోవును. వి ఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. టు ఫైండ్ లవ్ ఈజ్ సో డిఫికల్ట్. ఇక్కడంటే భారతదేశంలో అంటే పిల్లాడికి 20 ఏళ్ళొచ్చినా, 25 ఏళ్ళొచ్చినా తల్లిదండ్రులు అంటి పెట్టుకొని ఉంటారు. నాయనా భోంచేసావా? నాయనా ఎట్లా ఉన్నావు? ఉద్యోగం ఎట్లా ఉంది? ఇంకా అదే పని తల్లిదండ్రులకి భారం ఏంటంటే 20 ఏళ్ళొచ్చినా, 30 ఏళ్ళొచ్చినా ఆ పిల్లవాడి పట్ల ఎంతో ఆప్యాయత, ప్రేమ. అట్లాంటి ఆప్యాయతలు, ప్రేమలు మనం అమెరికా దేశంలో ఇంకా ఇతర ఫారిన్ దేశాల్లో మనం చూడమనమాట. అందువల్ల లోన్‌లీనెస్‌కి గురైపోతున్నారు పిల్లలు. లోన్‌లీనెస్‌కి గురైపోయి తర్వాత ఎక్స్‌ట్రీమ్ ఆహ్, లైఫ్ స్టైల్స్, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ అంటారు. తర్వాత ఆర్ఫన్స్ అంటారు. ఎంతమంది ఆర్ఫన్స్. తల్లిదండ్రులు డైవర్స్ తీసుకుంటారు. పిల్లాడు ఏమవుతాడు? ఆ పిల్ల ఏమవుతుంది? ఎక్కడికెళ్తారు? ఆర్ఫన్స్. డ్రగ్ అడిక్షన్స్, తర్వాత వయలెన్స్, ఇవన్నీ కూడా ఎంతో ర్యాపిడ్‌గా గ్రో అయిపోతున్నాయి. రైటియస్‌నెస్ ఎగ్జాల్టెత్ ద నేషన్, సిన్ ఈజ్ ద రిప్రోచ్ టు ద నేషన్. అట్లా ఇదెందుకు చెప్తా ఉన్నానంటే, మమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము ఎవరికి అవసరం లేదు, ఇక మేము మరణిస్తే చాలు అన్నటువంటి దృక్పథంలో చాలామందున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టెను అని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అంటే అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి కంటేను, తండ్రి కంటేను ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. మీ కొరకు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో, ఆ పల్లెటూరులో ఒక చిన్న చర్చ్ ఉన్నది. ఆ పల్లెటూరులో ఉన్నటువంటి చర్చ్‌లో ఒక పాస్టర్ గారున్నారు. ఆ పాస్టర్ గారు ప్రతి ఆదివారం కూడా చక్కగా సంఘాన్ని సమకూర్చి, ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సువార్తను ప్రకటించి, ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చక్కగా సండే స్కూల్స్, తర్వాత పెద్దల వాళ్ళందరికీ కూడా ఆరాధనా సమయాన్ని సిద్ధపరిచి చక్కగా ప్రతి ఆదివారము సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. సంఘాన్ని కడుతూ ఉన్నారు. అంత మాత్రం కాదు. ఉదయము ఆరాధన సమయం అయిపోయిన తర్వాత భోంచేసేసి మధ్యాహ్నము చక్కగా హోమ్ విజిట్స్ అని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక్కొక్క గృహాన్ని, చర్చ్‌కొచ్చే వారి గృహానికి, చర్చ్‌కి రాని వారటువంటి గృహానికి కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకొని వాళ్ళు అవసరతలో ఉన్నట్లయితే, కష్టంలో ఉన్నట్లయితే, బాధలో ఉన్నట్లయితే వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి హోమ్ విజిట్స్ అని చేస్తూ ఉంటారు ఈ పాస్టర్ గారు. అయితే ఈ పాస్టర్ గారికి ఒక కుమారుడున్నాడు. ఇట్లా ఆయన హోమ్ విజిట్‌కి వెళ్తున్నటువంటి సమయంలో నేను కూడా నీతో వస్తాను నాయనా అంటే వాళ్ళ కుమారుడిని కూడా ఈ పాస్టర్ గారు హోమ్ విజిట్స్‌కి ప్రతి వారము తీసుకొని వెళ్తుండేవారు. చూసారా? చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిది. ఇప్పుడు చిన్న పిల్లలు ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకొని పలానా పని చేస్తానన్నప్పుడు మనం వాళ్ళని ఆటంకపరచకూడదు. పిల్లలు మనతో పాటు బయటకు వస్తామంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళని మనకి రహస్యాలేముంటాయి? లైబ్రరీకెళ్తే లైబ్రరీకి, లేకపోతే షాపింగ్‌కెళ్తే షాపింగ్‌కి.
వీలైనంత వరకు పిల్లల యొక్క మనస్సునెరిగి తల్లిదండ్రులు నడుచుకోనాలి. చిన్న పిల్లలకు కోపం రేపకుండా ఉండాలి. బాధ కలిగించకుండా ఉండాలి. ఆ చిన్న పిల్లల మనసులో అయినటువంటి గాయాలు అట్లా నిలిచిపోతాయి గదా! టెండర్ హార్ట్ అంటాం. అట్లా ఈ పిల్లలు తల్లిదండ్రులకు ఎంతో సన్నిహితులుగా ఉండుట మనం చూస్తున్నాం. అయితే ఈ పిల్లవాడు అతని యొక్క తండ్రితో వెళ్తానని చెప్పినప్పుడు ప్రతి ఆదివారం కూడా ఈ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్తూ ఉన్నారు హోమ్ విజిట్స్‌కి. ఈ హోమ్ విజిట్స్‌కి వెళ్ళినప్పుడు ఈ ఈ కుమారుడు ఈ తండ్రిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు జోరుగా వాన కురుస్తోంది. మేఘావృతమైనది. మేఘాల వలన వర్షం కూడా పడుతూ ఉన్నది. పాస్టర్ గారు కూడా బాగా టైర్డ్ అయిపోయి ఈ వారం నేను హోమ్ విజిట్స్‌కి వెళ్ళలేను. వర్షం వస్తుంది. ప్రభా నన్ను క్షమించు నాయనా. నేను వెళ్ళలేకపోతున్నాను. నేను విశ్రాంతి తీసుకుంటానని పండుకుంటారు. పండుకుంటే పాస్టర్ గారి యొక్క బ్యాగ్, ఆ బ్యాగ్‌లో ఉన్నటువంటి ఆ ట్రాక్స్, ఆ బ్యాగ్‌లో ఉన్నటువంటి బైబిలు పట్టుకొని పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి యాజ్ యూజువల్ ఆహ్, ఆహ్, హోమ్ విజిట్స్ కొరకు వెళతాడు. చూసారా? బాలుడు నడవలసినటువంటి త్రోవ వానికి చూపించుమో, పెద్దవాడైనా కూడా ఆ బాలుడు ఆ త్రోవ తొలగిపోడు. చిన్న పిల్లలకి మనం మంచి నేర్పించాలి. పిల్లలకు మంచి త్రోవ, మంచి నడవడి, మంచి ప్రవర్తన, దేవుని యందలి భయభక్తులు, మంచి మాటలు, ప్రేమ, భయము, తర్వాత ఇవన్నీ కూడా మనం నేర్పించవలసినటువంటి వారమని పాస్టర్ గారు చేస్తున్నటువంటి ఆ గృహ పరిచర్యను కుమారుడు చూసి తండ్రి వలనే తండ్రి ఆ అలసటలతో ఉన్నాడే అని చెప్పి అతను కూడా ఆ కుమారుడు కూడా తండ్రితో పాటు పండుకొని విశ్రాంతి తీసుకోనకుండా అయ్యో నాన్న వెళ్ళలేకపోతే వెళ్ళలేకపోయినాడు. నాన్న చేయలేని పని నేను చేయాలి కదా అని చెప్పి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ డోర్ నాక్ చేసి ఆ పాంప్లెట్ కరపత్రిక ఇచ్చి వస్తా ఉన్నాడు. అయితే ఒకానొక గృహము దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత డోరు కొట్టినప్పటికీ, నాక్ చేసినప్పటికీ ఆ డోర్ తెరవబడలేదు. ఆ గృహంలో ఒక వృద్ధురాలున్నది. ఆమె బిడ్డలు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఆమె ఎంతో కష్టపడి పిల్లల్ని పెద్దవాళ్ళని చేసింది. అయితే ఆమె ఎంత ప్రయాసపడి బిడ్డలను పెంచి పెద్దవాళ్ళని చేసిందో, వివాహాలు చేసిందో అన్నీ కూడా పిల్లలు మర్చిపోయి ఆమెను విడిచిపెట్టి ఆ వృద్ధాప్యంలో దూరంగా వెళ్ళిపోయినారు. అప్పుడు ఆ వృద్ధురాలు ఎంతోమందికి ఎన్నో ఉపకారాలు చేశాను. నేను ఒంటరితనంలో ఉన్నప్పుడు నన్ను పలకరించేవారు కూడా ఒక్కరు కూడా లేరు. ఇక నేనెందుకు బ్రతకాలి? పిల్లలు ఆ దారి, బంధువులు ఈ దారి. ఎందుకొచ్చిందిలే నేను చనిపోతేనే మంచిది. ఇంక నేను ఈ లోకంలో బ్రతకడం అనవసరం అని చెప్పి సూయిసైడ్ చేసుకుందాము, ఉరిపోసుకొని చచ్చిపోదామని చివరి గడియలో ఉన్నది. ఆ చివరి కొన ఊపిరితో ఇంకా మరణిస్తే మంచిది. నేను ఆత్మహత్య చేసుకోనాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ వృద్ధురాలు ఉన్నటువంటి ఆ గృహానికి వెళ్ళి అదే పనిగా తలుపు తడతా ఉన్నాడు. తలుపు తడతా ఉంటే సరే ఎవరో వచ్చారు. కడసారి చూసి ఎవరొచ్చారో చూసి తర్వాత ఉరిపోసుకుందాం. ఆఖరిసారి ఎవరో చూద్దాం అని చెప్పి ఈమె ఉరిపోసుకునే కార్యక్రమానికి కొంత అంతరాయం ఇచ్చి బయటకొచ్చి తలుపు తీసి చూస్తే వామనుడిలా గొడుగు పట్టుకొని ఉన్నాడు. వర్షం వస్తుంది. వామనుడిలా గొడుగు పట్టుకొని ఆ బ్యాగ్‌లో నుంచి ఆ కరపత్రిక తీసి ఆవిడకి ఇచ్చాడు. అందులో 3 ముక్కలున్నాయి. యేసు నిన్ను ప్రేమించుచు ఉన్నాడని చెప్పి 3 ముక్కల క్రింద ఒక వచనం ఉన్నది. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభునామందు విశ్వాసముంచు ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్నటువంటి వాక్యం ఉంది. ఇదేమిటి వింతగా ఉందని చెప్పి ఆ పత్రిక తీసుకొని లోపలికెళ్ళింది. ఈవిడ లోపలికెళ్ళి చదువుకుంటుంది. నన్ను ప్రేమించేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారా? నాకు తెలీదే. ఎవరి యేసుక్రీస్తు ప్రభు. ఈయన నన్ను ప్రేమించడం ఏంటి? నాకు ఈయనకి సంబంధం ఏంటి? నా దగ్గర ఉపకారం పొందుకున్నటువంటి వారు, డబ్బు పొందుకున్నటువంటి వారు, మేలు పొందుకున్నటువంటి వారు, నన్ను దోచుకున్నటువంటి వారు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నన్ను ప్రేమించడానికి ఈయనెవరు? ఈయనకి నాకు సంబంధం ఏమిటి? ఎవరు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకొనాలి అన్నటువంటి ఆశ ఈమెలోనికి కలిగింది. నన్ను ప్రేమించేవారు కూడా ఉన్నారా? ఎవరు యేసుక్రీస్తు ప్రభు నేను తెలుసుకుంటానని చెప్పి, సరే నన్ను ప్రేమించేవారు, నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి వారు ఉన్నారు అని చెప్పి తెలుసుకుని నెక్స్ట్ వీకు
చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్తుందనమాట ఈవిడ. నేనిట్లా చనిపోదామని అనుకున్నాను. మానసిక విచారంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను. ఎంతో బలహీనమైనటువంటి దశలో వామనుడిలాగా వచ్చాడు, తలుపు కొట్టాడు. ఎవరా అని చూస్తే ఈ బాలుడు నాకు ఈ కరపత్రిక ఇచ్చాడు. అందులో ఆ వాక్యం చదివినప్పుడు నా హృదయంలో ఒక సమాధానము, దైవిక సమాధానం వచ్చింది. అప్పటి వరకు ఎంతో అలజడిగా, గలిబిలిగా, అశాంతిగా, అసమాధానంగా ఉన్నటువంటి నా హృదయంలోనికి ఒక వెలుగొచ్చినట్టుంది. ఒక నెమ్మదొచ్చింది, ఒక శాంతి వచ్చింది, ఒక సమాధానం వచ్చింది. దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించి నా క్షేమం కొరకు నేను నరకానికి వెళ్ళిపోకుండానట్లు పరలోకంలో నిత్య జీవంలో ఎప్పుడు యుగయుగాలు జీవించాలని నా కోసం ప్రాణం ఇచ్చినటువంటి ఒకడున్నారు. యేసుక్రీస్తు ప్రభుని విన్నాను. ఆ యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇంకా తెలుసుకోనాలి అని చర్చికి రావాలని అనుకున్నాను, వచ్చాను అని చెప్పి మంచి సాక్ష్యం చెప్తే, ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా ఈ వామనుడికి చప్పట్లు కొట్టారు. చిన్న బాలుడు, చిన్న పిల్లవాడు వెళ్ళి ఒక మరణానికి సమీపంగా ఉన్నటువంటి ఒక స్త్రీని రక్షించాడే, ఆలయానికి నడిపించాడే. చూసారా? ఇట్లాంటి సాక్ష్యాలు కోకొల్లలు అమెరికా దేశంలో ఎంతోమంది డ్రగ్ అడిక్ట్స్‌గా ఉన్నటువంటి వారు, తర్వాత అనేకమైనటువంటి బంధకాల్లో ఉన్నటువంటి వారు, నిరాశలో ఉన్నటువంటి వారు, నిస్పృహలో ఉన్నటువంటి వారు, రోడ్ల మీద ఉన్నటువంటి వారు, ఫుట్‌పాత్స్ మీద ఉన్నటువంటి వారు. అమెరికా దేశం అంటే రిచ్ దేశం అని అనుకుంటున్నాం. అపోహ, భ్రమ. అమెరికా దేశం అంటే అన్ని విషయాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశము అని అనుకుంటున్నాం. భ్రమ. అక్కడ ఉన్నటువంటి కొరతలు, అక్కడ ఉన్నటువంటి లొసుగులు ఆ దేశాన్ని పరిపాలించే అధికారులుగా తెలుస్తుంది. అమెరికా దేశంలో ఇట్లా ఎంతోమంది దైవజనులు వెళ్ళి దేవుని ప్రేమ సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు చర్చ్‌కొచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకొని, ఆయన వాక్యాన్ని చదివి వాళ్ళ జీవితాలు మార్చుకున్నటువంటి వారు అనేకులున్నారు. ఎందుకంటే డిప్రెషన్. నేను ఒంటరిగా ఉన్నానే, నాకెవరు లేరే, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే, గురి గమ్యం లేనటువంటి వానిగా ఉన్నానే, పర్పస్ లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నానే అని చెప్పి గురి గమ్యం లేనటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నప్పుడు వారు మంచి జీవన విధానానికి, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, యేసుక్రీస్తు పట్ల విశ్వాసం కలిగినటువంటి జీవితం, ప్రార్థన కలిగినటువంటి జీవితం జీవించినట్లు ఒక విధమైనటువంటి కన్వర్షన్‌లోనికి అటువంటి వారు వచ్చారు. అనేక సాక్ష్యాలు అటువంటివున్నాయి. దావీదు జీవితం మనం చూసినట్లయితే సొంత తండ్రే చిన్నచూపు చూసాడు. గొర్రెలనిచ్చి "నువ్వు గొర్రెలు కాచుకో చాలులే. నీకు చదువు కూడానా? నీకు యుద్ధాభ్యాసం, యుద్ధంలో నైపుణ్యము, ఇవన్నీ శిక్షణ కూడా అవసరమా? నీకు చాలులే. నువ్వేమన్నా బలాఢ్యుడివా? నువ్వేమన్నా బాడీ బిల్డర్‌వా? చూడకపోతే సన్నగా ఉన్నావు. చూడకపోతే బలహీనుడిగా ఉన్నావు. నీకు యుద్ధ విద్యల్లో అభ్యాసం కావాలా? కర్రసాము కావాలా? గుర్రపు స్వారీ కావాలా? ఇవన్నీ నువ్వు చేయనవసరం లేదు. నువ్వు గుర్రాలను ఎక్కి ఊర్లు ఆ! జయించాల్సినటువంటి అవసరం ఏం లేదు గానీ, ఇంట్లో ఉన్నటువంటి గొర్రెలున్నాయి గదా! ఆ గొర్రెలను తీసుకొనెళ్ళి వాటిని మేపి తీసుకురా క్షేమంగా చాలు అని చెప్పి తండ్రి గూడా చిన్న చూపు చూసాడు. ఎంతమంది తండ్రులు తమ పిల్లల్ని అవమానపరిచేవారుగా ఉన్నారు. తమ పిల్లల్ని అనాథలుగా విడిచిపెట్టేవాళ్ళున్నారు. పిల్లల పిల్లల్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యపరచకూడదు, అలక్ష్యపరచకూడదు, అవమానపరచకూడదు, కృంగదీయకూడదు. తల్లిదండ్రులే పిల్లల్ని చిన్నచూపు చూస్తే, అవమానిస్తే, పక్షపాతం చూపిస్తే, ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళని హెచ్చించేది, ఇంకొకళ్ళని తగ్గించేది. అట్లా చేయొచ్చా? తల్లిదండ్రులకే పక్షపాతం ఉంటే బయట వాళ్ళకుండదా? ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా తండ్రి యెషై రాజు యొక్క సైన్యంలో చేర్చి దావీదునైతే "నువ్వు ఈ గొర్రెలు కాచుకుంటే చాలులే, నీకిది చాలులే" అని చెప్పి గొర్రెలనిచ్చి అరణ్యానికి పంపించేశాడు. అరణ్యంలో ఉండినప్పటికీ, ఒంటరితనంలో ఉండినప్పటికీ, మనుష్యులందరికీ దూరంగా ఉండినప్పటికీ, ఏ విధమైనటువంటి ఆదాయము లేనటువంటి వానిగా, ఏ విధమైనటువంటి సాలరీ లేనటువంటి వానిగా ఉండినప్పటికీ, దావీదు గొర్రెల్ని కాచుకుంటూ తనకివ్వబడినటువంటి ఆ చిన్న మందను కాసుకుంటూ దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగున్నాడు. ఆకాశం తట్టు చూచి సర్వమును భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి దేవుణ్ణి ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. లార్డ్ లిఫ్ట్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దాన్ ఐ అని ఎంత విశ్వాసం, ఎంత ప్రార్థన. ఎవరు నేర్పించారు? దావీదు తండ్రి యెషయా నేర్పించాడా? దావీదు అన్నలు నేర్పించారా? దేవుడే గదా! కాన్సైన్స్ అంటారు. మనందరిలో కూడా దేవుడు అంతరాత్మ ఉంచాడు. ఆ ఆత్మ ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో మహారాధంతో మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నది. చూడండి ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు గొర్రెల కాపరి అయినటువంటి దావీదు. అట్లా ప్రభా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము.
అని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి విడిచిపెట్టేసాడా? లేదుగా. ఎంతో సామాన్యుడిగా ఉన్నటువంటి దావీదు, ఏ యుద్ధ విద్యల్లో నైపుణ్యము లేనటువంటి వానిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఇజ్రాయెల్ దేశంపై రాజుగా చేశాడు. ఎట్లా సాధ్యం? Very simple person. David was exalted to the throne of Israel. How is this possible? It is because of the habit of gratitude of David towards God. It is the attitude of thanksgiving and praises offered by David to God. And the spirit of intercession and the spirit of prayer. All the prayers of David were heard by God, and the God declares that David is a man of my own heart. దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. దేవుని దగ్గర అంత మంచి ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకున్నాడు. We should have audience with God. We should have influence with God. We should be able to, our prayer should be able to move the hand of the sovereign Lord and get things done in our own favor. That is what is called faith. దావీదు అట్లా తన ప్రార్థన ద్వారా దేవుని యొక్క చేతిని కదపగలిగినటువంటి వాడు. తనకు అనుకూలమైనటువంటి కార్యాలు తనకి ఇష్టమైనటువంటి రీతిలో దేవుని ద్వారా చేసుకోగలిగినటువంటి వానిగా ఉన్నాడు. అందువలన దావీదు ఏం జరిగిందంటే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఎంతో ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి శిఖరాలకి హెచ్చించబడ్డాడు. 40 సంవత్సరాలు, అంటే ఇంచుమించు 4 సంవత్సరాలు హెబ్రోన్లోను, 33 సంవత్సరాలు హెబ్రోన్లోను, 37 సంవత్సరాలు యెరూషలేములోను రాజుగా ఉన్నాడు. అంత మాత్రంగా తన కుమారుడైనటువంటి సొలొమోను దావీదు తర్వాత 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. చూసారా? దావీదు మాత్రం ఆశీర్వదించబడ్డం కాదు, తనకు భారీగా ఉండినటువంటి బేత్షెబ యొక్క మొదటి కుమారుడు, వ్యభిచారం వల్ల పుట్టినటువంటి ఆ కుమారుడు ఊరియా భారీగా ఉండినటువంటి దినముల్లో ఆమె దావీదు బేత్షెబ యొక్క పాపం వల్ల జనించినటువంటి ఆ మొదటి కుమారుడు చనిపోయినాడు. తదుపరి ఆమెను వివాహం చేసుకుంటాడు. దావీదు బేత్షెబను వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహ బంధం ద్వారా పుట్టినటువంటి కుమారుడు సొలొమోను దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. నీ కుమారుడైనటువంటి సమూయేలును నేను దీవిస్తున్నాను, అతడు నాకు ఆలయం కడతాడు, అతని కాలంలో ఇజ్రాయెల్ దేశంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుందని దేవుడు చెప్పినట్లు 40 సంవత్సరాలు సొలొమోను దావీదు తర్వాత చక్కని పరిపాలన ఇజ్రాయేలుకి అందిస్తాడు. చూసారా? మన తరతరములకు దేవుడు మనల్ని ఆశీర్వాదంగా చేస్తాడు. మనం ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి మనల్ని హెచ్చిస్తాడు. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు, యావే, ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు. విశ్వాసహితమైనటువంటి ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. అంటే the fervent and effectual prayer of a righteous person availeth much. నీతిమంతుని విజ్ఞాపనము మనఃపూర్వకమైనదై దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుటకు శక్తి గలదైనది అన్నట్లు, ఈ నీతిపరుడైనటువంటి దావీదు తన తండ్రి తను విడిచిపెట్టిన, అన్నలు అపహసించిన దేవుని ఎదుట అతడు ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వానిగా ఉన్నాడు. David has God as his audience. David could influence God and move the hand of the sovereign Lord and get things done in his own favor through prayer. May the Lord bless the audience with the spirit of intercession and prayer by faith in Jesus Christ and get things done in their own favor by moving the hand of the sovereign God through prayer. Amen.